సుఖీభవ అధ్యక్ష 20,000 రూపాయలు ఇస్తామని ఎన్డీఏ చెప్పాం. 3 ఇన్స్టాల్మెంట్స్ కేంద్ర సమానంగా రాష్ట్ర వాటా కింద 14,000, కేంద్ర వాటా కింద 6,000, మొత్తం 20,000 ఇస్తున్నాం. అది మనం అసలు పిఎం కిసాన్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత పిఎం కిసాన్ గురించి ఆయన మాట్లాడాడు. చెప్పిన దానికైనా పెంచి ఇచ్చినాం. అసలు బడ్జెట్ అంటేనే ఏంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మనం తీసుకొచ్చే అప్పులది ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. కానీ ఈయనేమన్నాడు స్పెసిఫిక్ గా రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. వాళ్ళు ఇచ్చేది కాక నేను 20,000 ఇస్తాను అన్నదాత సుఖీభవ పేరుతో అని చెప్పినాడు. చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ 20,000 రూపాయలు మా హయాంలో రైతులందరూ ఎంతమంది ఉన్నారని చూస్తే ఈ 53,58,000 మందికి ఇంటూ 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద పిఎం కిసాన్ ఇచ్చేది కాక ఈయన ఇవ్వాల్సింది. అంటే 10,717 కోట్లు సంవత్సరానికి ఇవ్వాల. ఈయన ఏం చేసినాడు? మొదటి ఏడాది ఎగ్గొట్టేశాడు. మొదటి ఏడాది ఇచ్చింది 0, గుండు 0. రెండో ఏడాది ఏం చేసినాడు? 2 ఏళ్ళు కలిపి మామూలుగా ఎంత ఇవ్వాలా? 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాలా. ఈయన ఎంత ఇచ్చినాడు? 2 ఏళ్ళకి కలిపి అప్పుడు ఒక 5,000, తర్వాత ఒక 5,000, 10,000, 30,000 ఎగరగొట్టేసినాడు. ఎగరగొట్టిన ఈ పెద్ద మనిషి వైఎస్ఆర్సీపీ హయాంలో 53,58,000 మందికి రైతు భరోసా పథకం ద్వారా మనం రైతులకు సహాయం మేలు అందిస్తా ఉంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల మంది రైతులకు పథకాన్ని దూరం చేసినాడు. 46,85,000 మందికి మాత్రమే ఇచ్చాడు ఈ సంవత్సరం. అది కూడా 10,000 మాత్రమే ఇచ్చినాడు. అది కూడా 4,685 కోట్లు. ఇది వాస్తవం అయితే బడ్జెట్ లో నువ్వు 6,309 కోట్ల రూపాయలు ఇచ్చినానని చెప్పి చదువుతావు. ఎట్లా అబద్ధాలు ఆడతావు నువ్వు?